హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీని షేర్ చేయబోతున్నాను. అమ్మమ్మ కాలం నాటి పురాతనమైన వంటకం సజ్జపిట్టు. టేస్ట్ చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది కూడా సేమ్ జొన్నపిట్టులాగే ఉంటుంది ప్రాసెస్. ఇది బ్రేక్ఫాస్ట్కి లేదా డిన్నర్కి ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని సజ్జలు వేసుకోవాలి. నేను ఇక్కడ 4 కప్స్ వరకు సజ్జలు తీసుకున్నాను. ఈ సజ్జలలో రాళ్ళు కానీ ఏదైనా పట్టు కానీ అనిపిస్తే ఒకసారి క్లీన్ చేసుకొని 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. ఇలా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ పోసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. 7-8 అవర్స్ బాగా నానిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ సజ్జలను గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా పిండిలా కాకుండా మరీ రవ్వలా కాకుండా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నటి రవ్వలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న పిండిని ఒక ఇడ్లీ పాత్ర లేదా ఆవిరికుడం పాత్ర తీసుకొని ఇలా వేసుకోవాలి. ఈ పిండి మొత్తం ఇలా వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ తీసుకొని పైన చల్లుకోవాలి. పైన కొన్ని వాటర్ చల్లుకొని ఒకసారి లైట్గా వేళ్ళతో మిక్స్ చేసుకోవాలి. ఇలా చేస్తే ఆవిరికుడం పొడి పొడిగా బాగా వస్తుంది. ఇప్పుడు ఆవిరికుడం పాత్రలో వాటర్ పోసుకొని ఇలా బాగా బాయిల్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆవిరికుడం ప్లేట్ను ఇలా పెట్టుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని ఒక 15-20 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి ఇంకొక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. అప్పుడు ఇలా పొడి పొడిగా వస్తుంది సజ్జపిట్టు. మరీ గట్టిగా ఇడ్లీ టైప్లో రాకుండా ఈ విధంగా వస్తుంది పొడి పొడిగా. ఇప్పుడు ఇందులోకి మీ టేస్ట్కి సరిపడా బెల్లం లేదా బెల్లం పౌడర్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ బెల్లం పౌడర్ను వేడిగా ఉన్నప్పుడే వేస్తే బాగా కలిసిపోతుంది. అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకొని ఈ మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. ఈ సజ్జపిట్టు వేడిగా ఉన్నప్పుడే ఈ బెల్లం నెయ్యి వేయడం వలన ఇవి బాగా కరిగి సజ్జపిట్టుకు బాగా పడతాయి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకొని బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, టేస్టీ ఎంతో ఆరోగ్యకరమైన సజ్జపిట్టు రెసిపీ రెడీ అయింది. టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ రెసిపీని. ఎప్పుడు రొటీన్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ డిన్నర్ ఐటమ్స్ కాకుండా అప్పుడప్పుడు ఇలా స్మాల్ మిల్లెట్స్తో ఇలాంటి రెసిపీస్ ప్రిపేర్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ రెసిపీని స్వీట్తో తినడం ఇష్టం లేని వాళ్ళు తిరుమాత వేసుకొని ఉప్మాలాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా చేయాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.